కుర్రకారం ఎట్లే ఆ బిల్డింగ్ కృష్ణయ్య అది హాస్పిటల్. ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజీ. ఇది మెడికల్ కాలేజీ. అంటే ఇది పులివెందుల్లో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లన్నీ పూర్తి కావాలా. ఇది చూసుకోవాలి, బిల్డింగ్ చూడాలి మీరు. ఈ బిల్డింగ్లన్నీ పూర్తి అయితేనే మెడికల్ కాలేజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఎదురు కనపచ్చేది హాస్పిటల్. ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగు. ముందు పక్క ఉండే మూడు బిల్డింగులు హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇది మెడికల్ కాలేజ్. దీంట్లో ఇది చిన్నమ్మా ఇది కంప్లీట్గా ఒక స్లాబ్ మాత్రమే అయింది. దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం పైకి. ఏమి కాలేదు, ఇట్లుంది. ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండే వల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలా. ఈ పూర్తి కాకోకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తున్నాడు. ఎక్కడన్నా పూర్తయినా మీరు చూడండి, పులివెందులు అన్ని పూర్తయినాయి, మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పూర్తయినా మీరు చూడండి ప్రత్యక్షంగా. చూడండి, పిల్లల వరకు ఉన్నాయి. ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు, ఇంకా దీన్ని 3 ఫ్లోర్లు స్లాబ్ వేరాయి. ప్లస్ ఆ బిల్డింగులు మాత్రం పూర్తయినాయి. అది హాస్పిటల్. ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు. మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అనువుగా ఉంటుంది. అందాక పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు. ప్లస్ ఇప్పుడు ఏమన్నా దీంట్లో తయారైందా? ఇంత పెద్ద బిల్డింగు, ఇది కాలేజ్ బిల్డింగు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పక్క అదే పరిస్థితి. ఇదట్నే, ఇది ఇన్కంప్లీటే. ఇది ఈ ఫ్లోర్ అయింది, ఇది పిల్లర్స్ వరకు ఆపేసి పెండింగ్ పెట్టున్నారు దీన్ని. ఇది పూర్తి కాలేదు అంతా. పిల్లర్స్ అంటే ఒక ఫ్లోర్ వేసినారు, రెండో ఫ్లోర్ పిల్లర్స్ వేసి ఆపేసినారు. అది ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది, పెండింగ్ ఉంది. చిన్న ఇప్పుడు ఏమన్నా తయారైనాయి? క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ ఏం తయారైనాయి? దీంట్లో గోడలు ఒకటి గట్టి పెట్టినారు. గోడలు ఒకటి ఉన్నాయి దీంట్లో, మొండి గోడలు. ఏం లేదు, ఇంత చెత్త చెదారంగా వేసి పెట్టేసి ఎన్ని ఊరికే ఉండడం జరిగింది. ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్. ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్. అంటే కాలేజీ స్టార్ట్ చేస్తే పిల్లోళ్ళు ఉండాలంటే హాస్టల్స్ ఉండాలి. హాస్టల్స్ అన్ని ఎంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి, మొత్తం అన్నీ అట్నే వదిలేసి వెళ్ళిపోయినారు.
ప్లస్ అన్ని కొన్ని డాక్టర్స్ క్వార్టర్స్ అవి కానీ ఇన్కంప్లీటే. వీడికి ఎవరైనా డాక్టర్లు రావాలన్నా ఇంకోటి రావాలన్నా ముందు ఫస్ట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఉండేదానికి రెసిడెన్స్ అవసరం. ప్లస్ పిల్లలు ఇక్కడ చేరుతానే, పిల్లలు ఉండాలంటే ఎక్కడ ఉంటారు? బజార్లో పెట్టలేం కదా వాళ్ళను, చెట్ల కిందనో గుర్చెల్లోనో. ఇవన్నీ తయారు, ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్, ఇవన్నీ కూడా అంతా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి మొత్తం అన్నీ. ఇట్లా కాలేజీ ఎందుకు స్టార్ట్ చేయలేదు? స్టార్ట్ చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రత్యక్షంగా చూపించాలని, ఏది వాస్తవం రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కాబట్టి. అంటే ఇక్కడ నిజంగా మెడికల్ కాలేజీ కట్టినారా, బూటకం మెడికల్ కాలేజ్ అనేది అర్థం చేసేదానికి ఇక్కడికి వచ్చినాం. ఇవన్నీ అన్ని ఇన్కంప్లీటే, మొత్తం అన్ని ఇన్కంప్లీట్గానే ఉన్నాయి మొత్తం. ఈ బిల్డింగులు కానీ అన్నీ కానీ మొత్తం ఏ తయారైనాయి. పిల్లర్స్ ఉన్నాయి, ఇంకా 8 వేల పిల్లర్స్, ఇవన్నీ ఇంకా కంప్లీట్ కాలే. హాస్టల్ బిల్డింగ్లు 2 ఫ్లోర్లు అయినాయి. అయితే అట్నే ఊరికి గోడలు కట్టేసి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి. ఇది దీని పరిస్థితి. ఇవన్నీ కంప్లీట్ కాకోకుండా చిన్న తయారైనది ఆ 2 బిల్డింగులు, ఆ 2 మెయిన్ బిల్డింగులు 2 తయారైనాయి. మీద అన్ని ఇన్కంప్లీటే. ఈ పిల్లర్స్ కానీ ఇన్ని చూడండి, ఇవి కనపడతాయి కదా ఎంతగా. ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్. ఈ బిల్డింగు కనీసం 25% కానీ తయారు కాలే. కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం అన్ని ఇదంతా ఇన్కంప్లీటే. మెయిన్ ఎంట్రన్స్ లేదు, ఊరికే 2 స్లాబ్లు వేసి వదిలేసినారు. మొత్తం చూడు, మీకు కనపడుతుంది ప్రత్యక్షంగా దీని పరిస్థితి ఏంటనే దుస్థితి. పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఎదురీ కనపచ్చేది హాస్పిటల్, ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగు. ముందు పక్క ఉండే 3 బిల్డింగులు హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇది మెడికల్ కాలేజ్. దీంట్లో